కొడాలి నానికి సంబంధించిన ప్రధాన ఆయన ఒక చాలా ముఖ్యమైన వ్యక్తి అన్నమాట. మెయిన్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడైనా పక్కనే ఉంటాడు. ఆయన ప్రధాన అనుచరుడు అంట. ఆయన కాళీ అని పేరైతే తెలుస్తుంది. ఆయనకి సంబంధించి ఆయనని రిమాండ్కి తరలించబోతున్నారు ఇంకో 10 రోజుల్లో అని తెలుస్తుంది. నిజమేనా ఇది? ఖచ్చితంగా నిజమే. అయితే కొడాలి నాని గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ఉన్నప్పుడు ఎన్ని అరాచకాలు చేశాడో తెలుసు. సో వీటన్నిటికీ కూడా ఒక రైట్ హ్యాండ్గా ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి వ్యక్తి కాళీ అనమాట. సో ఈయనని మాత్రం పోలీసులు అరెస్ట్ చేశారు. సో ముందుగా అక్కడ గుడివాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. తర్వాత కోర్టుకి తరలించారు. సో అక్కడ వాదోపవాదాలు అన్ని విన్న తర్వాత అక్కడ కోర్టు మాత్రం ఇక్కడ జనవరి 10th వరకు అయితే రిమాండ్ విధించింది. తర్వాత నెల్లూరు సెంట్రల్ జైలుకి మాత్రం ఆయన తరలించడం జరిగింది. అయితే కాళీ ఏ విధంగా అంటే గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో గడ్డం గ్యాంగ్ అనే ఒక పేరుతోని ఎన్నో అరచకాలు చేశారనమాట. ఇక్కడ మన గుడివాడలోని టీడీపీ ఆఫీస్ నేత రావి వెంకటేశ్వరరావు మీద కూడా పెట్రోల్ ప్యాకెట్లతోని ఇట్లా రాడ్లతోని కత్తులతోని ఇలాంటి వాటితోని కూడా చాలా దాడులు చేశాడు. అదేవిధంగా ఇంకెన్నో అరచకాలు ఇంకా మనకు పేరుతోని ఏదైతే ఆయన ఎన్ని అరచకాలు చేసినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో పోలీసులు కూడా పట్టించుకోవాలి. పోలీసులకు కొంతమంది ఎవరైతే బాధితులు ఉంటారో ఆయన అరాచకాలు చేసిన వాళ్ళు బాధించిన వాళ్ళు వెళ్ళి పోలీస్ కేసు పెట్టినప్పటికీ పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాం ఏంటి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన తాలూకా మనుషులు ఎవరు ఏం చెప్తే ఓకే అది అంతే, అది తప్పైనప్పటికీ కూడా వాళ్ళ విషయంలో వాళ్ళు రైటే. ఇంకోటి ఇంకా జగన్మోహన్ రెడ్డి కూడా అందులో ఆయనకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు అంటే ఆ కేసును తొందరగా కొట్టేపించడం కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించి వేరే వాళ్ళని పంపించడం ఇలాంటివి ఎక్కువగా అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నో తప్పులు చేసి ఆయన ఇన్ని రోజుల పాటు పరిపాలన చేసింది కూడా ఒక బెయిల్ మీద ఉండే చేశాడు. సో ఇప్పటికీ ఆయన మీద ఇంకా కేసులు ఉన్నాయంటే ఎవరు కూడా నమ్మరు. మన తెలుగు రాష్ట్రాల్లోనే మన దేశంలోనే కాకుండా రీసెంట్గా అదానీ కేసులో అక్కడ అమెరికాలో కూడా ఆయన మీద కేసు నమోదైంది. సో అలాంటి వ్యక్తికి సంబంధించి కొడాలి నాని ఆయన పేరు మాత్రం ఎంత ఫేమస్ అందరికీ తెలుసు. ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మనకు చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ పిల్లలు అండ్ వాళ్ళ ఆడవాళ్ళు ఎవరి పేర్లు కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరిని ఎంత నోటికి వచ్చినంత బూతులు వాటిని తిరిగి కూడా మనం మాట్లాడలేం, అన్ని బూతులు తిట్టిన వ్యక్తి. కాకుండా ఈయన పైన కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. ఆ కేసులు అన్నిటికీ సంబంధించి గత ప్రభుత్వం ఒక 5-6 సంవత్సరాల నుంచి ఆయన వాటి అన్నిటిని కప్పిపుచ్చుకుంటూ బయటకు తిరిగాడు అనమాట. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన కంటిన్యూస్ గా వెనకాల పడుతున్నారు అనుకోవచ్చు. కూటమి ప్రభుత్వమే కాకుండా జన సైనికులు అందరూ కూడా. అదే విధంగా జనాలు ఇప్పుడు బయటకు వచ్చి ఈయనకి సంబంధించి ఆయన ఎక్కడెక్కడ ఎలాంటి అక్రమాలు చేశారు, భూ కబ్జాలు కూడా కొన్ని చేశారు. భూ కబ్జాలు కావచ్చు, వ్యాపారుల దగ్గర డబ్బులు లాక్కోవడం కావచ్చు, లేకపోతే ప్లాట్ల పేర్లో ఇప్పుడు గత ప్రభుత్వ హయాంలో జగన్ పేరు మీద ఇల్లు ఇవ్వడం కానీ ఇలాంటివి చేశారు. సో అలాంటి వాళ్ళ మీద కూడా అక్రమాలు అంటే తక్కువ రేట్లకు ఉన్న ఈ భూములు అంటే వాటిని తీసుకొని కనీసం వాళ్ళకి డబ్బులు కూడా చెల్లించకుండా అండ్ ఏదన్నా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం. సో ఇదంతా కూడా ఆయన పేరు మీద చేసినప్పటికీ రైట్ హ్యాండ్ గా ఉండి ప్రతి ఒక్క దాంట్లో ముందుని నడిపించిన వ్యక్తి కాళీ అనమాట. సో ఈయన అంటే వాళ్ళ గ్యాంగ్ కూడా గడ్డం గ్యాంగ్ వాళ్ళ పేరు. సో ఈ పేరుతో ఎన్నో అరాచకాలు చేశాడు. సో మొత్తానికి ఆయన మీద అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలు కూడా అరెస్ట్ అయితే చేయడం జరిగింది.